శ్రీ కేశవరావు గారు, లీడర్ ఆఫ్ ద లోక్సభ శ్రీ జితేందర్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మిత్రులు రేమండ్ పీటర్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బిషప్స్, పాస్టర్సు, క్రిస్టియన్ కమ్యూనిటీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. We should begin with that because this is the happiest occasion. ఎక్కడైనా సరే అన్ని వర్గాల ప్రజలు, అన్ని మత విశ్వాసాల ప్రజలు అందరూ కూడా గౌరవింపబడి చిరునవ్వుతో, ఆనందంతో, సంతోషంగా ఉండేదే నిజమైనటువంటి మంచి రాష్ట్రం, మంచి రాజ్యం. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భేదభావం లేకుండా అందరూ కూడా సమానంగా గౌరవింపబడాలనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఈ సందర్భంగా నేను మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను. మొన్న ఒక మిత్రుడు నన్ను అడిగారు, ఏమిటి మీరు ఇట్లా అన్ని పండుగల్ని నిర్వహిస్తూ ఉన్నారు, కారణం ఏమిటి అని. ఇప్పుడు ఆలోచించే వాళ్ళకు కొత్త కావచ్చు, కానీ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో చాలా సందర్భాల్లో నేను చెప్పాను. ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారం కోసం చేసినటువంటి ఒక పాటల క్యాసెట్లో కూడా స్పష్టంగా పెట్టి ఉన్నాం. మన ఓటు మన కారు గుర్తుకే అన్నారామన్న అని చెప్పి ముస్లిం క్రైస్తవ ముద్దు బిడ్డలు ముందడుగేసి నడవాలంటే, సర్వ మతాల ప్రజలు అందరూ సామరస్యముతో బతకాలంటే తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. మేము కొత్తగా ఏం చేయటం లేదు, తూచా తప్పకుండా ఎన్నికలకు ముందు ఏం చెప్పినామో, ప్రచార సందర్భంలో ఏం చెప్పినామో దాన్ని ఆచరిస్తూ ఉన్నాం. తప్పకుండా క్రైస్తవ సోదరులకు ఉన్న సమస్యల గురించి నాకు అవగాహన ఉంది. బిషప్ తుమ్మబాల గారు, బిషప్ గారు వీళ్ళందరూ కూడా నాకు కలుస్తూ ఉంటారు, ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉంటాం. వారి సమస్యలు చెప్పారు. నేను కూడా కొన్ని అనౌన్స్ చేయాలని అనుకున్నాను, కానీ మన దేశ పరిస్థితులు మీకు తెలుసు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీలో కూడా రంగారెడ్డి జిల్లాలో ఎన్నికలు ఉన్నాయి. నేను ఏదైనా చెప్తే ఇమీడియట్గా తెల్లారి నాకు ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీస్ వచ్చే పరిస్థితి. సమస్యలు నాకు తెలుసు, నేను వాటిని ప్రకటించను, కానీ చెప్తాను. సమస్యలు నాకు తెలుసు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా జెరూసలేం పోవడానికి అందరికీ ఆర్థిక స్తోమత సరిపోదు. దాన్ని బాగా పెంపొందించి ఎక్కువ మంది సోదరులు జెరూసలేం జరిగించేటువంటిది కావాలని కోరారు. ప్రభుత్వం దాన్ని తప్పకుండా సహృదయంతో పరిశీలిస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సిమెట్రీస్ ఏవైతే సమాధులు పెట్టుకునేటువంటి ప్లేసెస్ ఉంటాయో అంతటా కూడా అవన్నీ నిండిపోయి ఉన్నాయి, ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వాటి కోసం తప్పకుండా ప్రభుత్వ స్థలాల్ని అన్ని పట్టణాలలో, అన్ని జిల్లాలలో, హైదరాబాద్లో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరినారు. ప్రభుత్వ భూమి ఉంటే సంతోషం, లేకపోతే గవర్నమెంట్ భూమి కొనుగోలు చేసైనా సరే ఆ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొన్ని పాఠశాలలకు సంబంధించి, కొన్ని ఎగ్జామ్షన్ సంబంధించి, కొన్ని ఇతర విషయాలకు సంబంధించి అడిగారు. 100% వాటన్నిటి మీద సానుభూతిని పరిశీలించడమే కాదు, షార్ట్ పీరియడ్లోనే ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో ఈ కోడ్ అయిపోయిన తర్వాత ముఖ్యమైనటువంటి బిషప్స్తోని, పాస్టర్స్తోని మరి రేమండ్ పీటర్ గారి ఆధ్వర్యంలోనే ఒక సమావేశం నిర్వహించి చేయవలసిన పనులన్నీ కూడా తప్పకుండా చేసి పెడతా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరితో నేను కోరేది ఒకటే, కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రం, ఇప్పుడు మనమంతా దేశం ముందు నిలిచి గెలిచి నిరూపించుకోవాల్సిన సందర్భం. అందరం కూడా ఈ రాష్ట్ర నిర్మాణంలో, రాష్ట్ర పునర్నిర్మాణంలో ఏకకంఠంతో, ఏకభావంతో పనిచేసి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం. దాంట్లో మా క్రైస్తవ కమ్యూనిటీ కూడా సంపూర్ణ భాగస్వామ్యం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. దళిత్ క్రిస్టియన్ సమస్య ఏదైతే ఉందో చాలా తీవ్రమైన సమస్యగా ఉంది.
నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. డెఫినెట్గా కేశవరావు గారు ఉన్నారు, జితేందర్ రెడ్డి గారు ఉన్నారు. అవకాశం వస్తే ఈ సెషన్లోనే పార్లమెంట్లో రేజ్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమని చెప్పి కూడా పార్టీ పరంగా చేస్తాం. యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ షార్ట్ పీరియడ్లోనే నేను ప్రధానమంత్రి గారు కూడా లెటర్ రాసి నా తరపు సంపూర్ణమైనటువంటి పోరాటం చేస్తా అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందు మనం చేసుకుందాం. అందరం కూడా సంతోషంగా ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుందాం. నేను ప్రతి సంవత్సరం ఇక్కడ మన మెథడిస్ట్ చర్చ్కు 25 ప్రతి క్రిస్మస్ రోజున చాపెల్ రోడ్లో ఉండే చర్చ్కు వెళ్ళేవాడిని. గత 10-15 సంవత్సరాల నుంచి వెళ్తూ ఉన్నాను. ఈసారి ఒక యాగంలో చేయాల్సినటువంటి దాంట్లో పూజలో ఇరుకొని పోయినాయి కాబట్టి నా కుటుంబ సభ్యులు వెళ్ళమని చెప్పాను. మొత్తం మీద ఈరోజు క్రిస్మస్ కాకపోయినా వారు వస్తున్నటువంటి 25న వచ్చేటువంటి క్రిస్మస్ కోసం మిమ్మల్ని అందరినీ, రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ ముద్దు బిడ్డలందరినీ కూడా ఆ జీసస్, ఆ భగవంతుడు కరుణించి దీవించి మీ జీవితాలలో, మీ బతుకులలో సుఖాన్ని, శాంతిని ప్రసాదించాలని, మీరందరూ ఆత్మగౌరవంతో గొప్పగా సంతోషంగా జీవించాలని మరొక్కసారి హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. థ్యాంక్ యూ.